అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుట్డేట్ అయిపోతాం. అంటే ఎవరైనా ఒకరు ఇంగ్లీష్లో కొంచెం గట్టిగా మాట్లాడితే కథం. మనం ఇంగ్లీష్లో మాట్లాడకుండా 100 రూపీస్ అక్కడ వేయాలి. వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది, నా కొడుకుని ఇలా కొంచెం ఇంతలా చదివిద్దాం అనుకున్నాను కానీ బట్ తెలుగు మీడియం వేయాల్సి వచ్చింది అది అని. సో ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యింది. అంటే జాబ్ కావాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు, లేదంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు. సో డిపెండెన్సీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఏం ముందుకు వెళ్ళలేరు. సో ఈ సినారియో నుంచి అసలు ఎలా బయటికి రావాలి అని. సో మీ దృష్టిలో లైక్ కన్సల్టెన్సీస్ అప్రోచ్ అవ్వడం బెటరా, లేదంటే సొంతంగా ఏదైనా నేర్చుకుని ఇలా వెళ్ళడం బెటరా అని? మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంత ఫ్యాన్సీగా అయితే వర్క్ లైఫ్ ఉంటుంది. వర్క్ లైఫ్ అంటే ఇంకా అది మన ఇష్టపడి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి. మీరు 10th తెలుగు మీడియం, ఇంటర్ తెలుగు మీడియం, డిగ్రీ తెలుగు మీడియం. అవునండి. సో నా డిగ్రీ అయిపోయాక నాకు ఒక చిన్న కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది. ఇనిషియల్గా 6 months నాకు ప్రాబ్లం ఏమి. కంపెనీలోని పాలిటిక్స్ అనేవి ఉంటాయి. అవునండి. అండ్ మీరే అలాంటి పాలిటిక్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీ మీద ఏమైనా జరిగినాయా, లేదంటే మీరు చూసారా? ఓకే ఫైన్, మనం ఎదగాలంటే ఓకే ఏదైనా టీంలో మనం ఏమైనా తీసేయాలి అనుకుంటే మనం అప్పుడు ఫస్ట్ లెవెల్లో వలవే ఉంటాము. సో ఇనిషియల్గా ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేశాను, కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందంటే ఇంటర్వ్యూ అనేది లైక్ ఏమైనా మీకు డిఫికల్టీస్ ఫేస్ చేశారా? సో ఫస్ట్ జాబ్ నుంచి సెకండ్ జాబ్కి షిఫ్ట్ కొట్టాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కదా. వాళ్ళు ఇంకా అడ్వాన్స్ వర్షన్లో వాడుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్ మాత్రమే అనమాట. సో స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వరు అనమాట. ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ ఎలిజిబుల్. ఇంకోటి ఏంటంటే మనం ఈ కోర్స్ చేయాలంటే మన ఆఫీస్ నుంచి వాళ్ళు NOC ఇవ్వాలి, మనకి నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అండ్ ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 0 to hero పాడ్కాస్ట్. ఇప్పుడు మనం తీసుకొచ్చిన పర్సన్ ఏంటంటే అతని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం, 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మొత్తం తెలుగు మీడియం అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఇలాంటి పర్సన్ ఒక కార్పొరేట్ వరల్డ్లో కొంచెం సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ ఇతను ఏంటంటే అవన్నింటిని ఫేస్ చేసి ఒక గుడ్ పొజిషన్లో ఉన్నాడు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాడు, ఒక మంచి మేనేజర్ పొజిషన్లో ఉన్నాడు, ఒక మంచి టీంని హ్యాండిల్ చేస్తున్నాడు. సో అక్కడి నుంచి లైక్ 0 నుంచి హీరో వరకు ఎలా ఇతను సక్సెస్ అయ్యాడు, ఏమేం పారామీటర్స్ ఇతను కాన్సన్ట్రేట్ చేశాడు, అలాగే సెల్ఫ్ స్టడీ అనేది ఎలా మనకి కెరియర్లో యూజ్ అవుతుంది, ఏ పారామీటర్స్ మనం బేస్ చేసుకొని మనం జాబ్ సంపాదించాలనేది ఇతను డీటెయిల్గా చెప్పాడు. సో ఖచ్చితంగా మీరు ఈ ఎపిసోడ్ అనేది లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా పాడ్కాస్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ వినోద్ గారు. హాయ్ మణికంఠ. సో ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పేశాను. సో మీకు వ్యూవర్స్కి కొంచెం సింప్లిఫై చేద్దామని చెప్పి క్వశ్చన్స్ ఆ టాపిక్స్ 3 different సెగ్మెంట్స్ కింద డివైడ్ చేశాను. ఒకటి వచ్చేసి జాబ్, ఇంకోటి కెరియర్, ఇంకోటి టిప్స్ సజెషన్స్ టు ద వ్యూవర్స్. ఓకే సో లేట్ చేయకుండా ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. సో జాబ్ వచ్చేటప్పటికి ఇది మీ జర్నీ యొక్క క్వశ్చన్ ఇది. సో బేసిక్గా నాకు కొంతమంది సర్కిల్ ఉన్నారు. ఎలాగంటే 10th వరకు వాళ్ళు తెలుగు మీడియం, దాని తర్వాత నుంచి ఇంకా అంత ఇంగ్లీష్ మీడియం, లైక్ ఇంటర్ కానీ లేదంటే డిగ్రీ కానీ. దాని తర్వాత నుంచి జాబ్. నౌ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ కార్పొరేట్ కల్చర్ అనమాట. సో మీది చూసుకుంటే ఇక్కడ మీరు 10th తెలుగు మీడియం, ఇంటర్ తెలుగు మీడియం, డిగ్రీ తెలుగు మీడియం. అవునండి. అక్కడి నుంచి నౌ దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్, లైక్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్, ఒక టీమ్ని మేనేజ్ చేసే పొజిషన్కి వచ్చారు. అది కార్పొరేట్ వరల్డ్లో. ఇది చాలా డిఫికల్ట్. సో దాని గురించి మీరు కొంచెం చెప్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద వ్యూవర్స్. షూర్ మణికంఠ. సో ఇనిషియల్గా మీరు చెప్పినట్టు నేను 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివాను అన్నమాట. సో నా డిగ్రీ అయిపోయాక నాకు ఒక చిన్న కాల్ సెంటర్లో జాబ్ వచ్చింది. ఓకే. సో అది డొమెస్టిక్ కాల్ సెంటర్ అన్నమాట. సో డొమెస్టిక్ కాల్ సెంటర్ అనేసి అక్కడ వచ్చేసి కాల్స్ ఆన్సర్ చేయడము, మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ వచ్చేసి తెలుగులోనే ఉంటాయి అన్నమాట, తెలుగు కానీ హిందీలో కానీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇనిషియల్గా 6 months నాకు ప్రాబ్లం ఏం లేదు, బికాస్ అంత తెలుగులోనే ఉంది కాబట్టి నేను హ్యాపీగా హ్యాండిల్ చేసేవాడిని కాల్స్. తర్వాత తెలుగులోనే ఆన్సర్ చేసేవాడిని, హిందీలో ఆన్సర్ చేసేవాడిని. ఓకే. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే
ఓకే ఫైన్, మనం ఎదగాలంటే తెలుగు హిందీతో పాటు మనకి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనేసి ఓకే సో ఇనిషియల్గా మెల్లిమెల్లిగా నేను ఇంగ్లీష్ కాల్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే సో ఇంగ్లీష్లో వచ్చిన కస్టమర్ నేను ఆన్సర్ చేయడము, సో అలా అలా నేను కొద్దిగా కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను. సో తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత నాకు ఇంకా ఆఫ్టర్ 6 months నాకు ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అనేది పడింది అనమాట. సో ఇనిషియల్గా నేను ఎక్సెల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను డేటా మీద బాగా వర్క్ చేసేవాడిని. సో ఈవెన్ నా కాలేజ్ డేస్లో కూడా నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటుండే అనమాట. సో ఆ సబ్జెక్ట్ నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని అనమాట. సో డిగ్రీ బిఎస్సి కంప్యూటర్స్. అవునండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో అప్పటి నుంచి నాకు డేటా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. డేటా మీద వర్క్ చేయడం కానీ, డేటాలో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం కానీ, అసలు డేటా ఎలా వాడతాం అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో నాకు ఇంకా నా టీమ్ లీడర్కి నేను హెల్ప్ చేసేవాడిని. అంటే బిజినెస్ మొత్తం మన వర్కింగ్ అవర్స్ అయిపోయాక మా టీమ్మేట్తో పాటు కూర్చొని నేను కూడా రిపోర్ట్స్ క్రియేట్ చేసేవాడిని, తనకి హెల్ప్ చేసేవాడిని. సో నాకు అలా ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ పడింది అనమాట ఆఫీస్లో. సో ఈ కార్పొరేట్ కంపెనీలో ఐజేపీ అంటారు, ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అంటారు. సో అప్పుడు నాకు ఎంఐఎస్ లాగా ఒక జాబ్ పోస్టింగ్ పడితే నేను అప్లై చేశాను అనమాట. సో నేను అది క్లియర్ చేశాను. సో అందులోనే నాకు ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ లాగా జాబ్ వచ్చింది. ఓకే సో అక్కడ నేను ఒక 2 years వర్క్ చేశాను కంటిన్యూగా. సో దాని తర్వాత నేను వేరే కంపెనీకి మూవ్ అయ్యాను. 2 years ఎక్సెల్ మీద వర్క్ చేస్తాను అన్నమాట. ఓకే సో 2 years ఎక్సెల్ మీద వర్క్ చేశాక నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, అక్కడికి మూవ్ అయ్యాను. ఓకే సో అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉందంటే ఎక్సెల్తో పాటు ఎస్క్యూఎల్ కూడా కంపల్సరీ అనమాట. ఓకే సో ఇనిషియల్గా ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేశాను, కానీ లోపలికి వెళ్ళాక తెలిసిందంటే ఎక్సెల్ అనేది వాళ్ళు తక్కువగా వాడుతున్నారు, ఎస్క్యూఎల్ అనేది ఎక్కువగా వాడుతున్నారు అనేసి. ఓకే సో అప్పుడు నేను ఇంకా ఎస్క్యూఎల్ కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యింది, ఎందుకంటే మనకి ఎస్క్యూఎల్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము ఎలా వర్క్ చేస్తాం అనేది. సో మెల్లమెల్లగా అది నేను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకొని ఎస్క్యూఎల్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే సో ఆ విధంగా నాకు అక్కడే నేను ఎస్క్యూఎల్ కూడా కొంచెం బాగానే వర్క్ చేస్తాను స్టార్ట్ చేశాను. సో అందులో మళ్ళీ అక్కడ కూడా నాకు ఐజేపీ వచ్చింది. సో ఐజేపీ రావడం వల్ల అక్కడ నేను టీమ్ లీడర్ అయ్యాను అనమాట. సో టీమ్ లీడర్ అయ్యి అక్కడ నేను ఒక చిన్న టీంని మేనేజ్ చేసేవాను అనమాట. సో తర్వాత నేను అందులో ఒక 4 years వర్క్ చేశాను. తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఎంఎన్సీకి మూవ్ అయ్యాను. సో అందులో వచ్చేసరికి అక్కడ కూడా నాకు వేరే టూల్స్ ఎస్క్యూఎల్ ప్లస్ ఎక్సెల్తో పాటు మళ్ళీ వేరే టూల్స్ ఇంట్రడ్యూస్ అయ్యాను అనమాట. సో సాస్ కానీ ఎస్ఎస్ఐఎస్ కానీ ట్యాబ్లు ఇంకా పవర్ బీ మీద వర్క్ చేయాలని ఉంటుంది అనమాట. సో నాకు ఇవన్నీ టూల్స్ అనేవి కొత్త నాకు. సో అప్పుడు నేను ఇంకా ఏం చేస్తానంటే అన్ని డాక్యుమెంటేషన్ చదవడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ప్రతి అప్లికేషన్కి ఏదైతే కంపెనీ రిలీజ్ చేస్తుందో దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ అంటే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అన్నమాట. మనకి ఏ స్టెప్ ఎక్కడ వాడాలి, ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ డీటెయిల్గా ఉంటాయి అనమాట. సో నేను డాక్యుమెంట్స్ చదవడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో డాక్యుమెంట్స్ చదవడం వల్ల నాకు సాస్ నేర్చుకున్నాను, దాంతోపాటు నేను ట్యాబ్లు ఇంకా పవర్ బీ కూడా నేర్చుకున్నాను. సో ట్యాబ్లు ఇంకా పవర్ మీద వర్క్ చేయడానికి మనకు ఒకవేళ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే దాని మీద ఈజీగా వర్క్ చేయొచ్చు. కానీ ఏదైనా సరే అప్లికేషన్ నేర్చుకోవాలంటే మనం దాని యొక్క డాక్యుమెంటేషన్ చూసి చదువుకుంటే అది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా నేను ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ రోల్లో ఉన్నాను, ఒక టీమ్ని హ్యాండిల్ చేస్తున్నాను అన్నమాట. ఓకే గ్రేట్ పెద్ద జర్నీ. బట్ ఇందులో కూడా మీకు ఎక్కడ ఆకుండా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నారు. అవునండి, నేర్చుకుంటూ ఉంటాను అనమాట ఖచ్చితంగా. అంటే మనం ఈ కార్పొరేట్లో ఒక రూల్ ఉందన్నమాట, మనం అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం అనేసి. సో ఆల్వేస్ మనం అప్డేటెడ్ గా ఉండాలన్నమాట. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఇట్ అప్లైస్ టు మేబీ లైక్ ఎవ్రీథింగ్ ఏ పొజిషన్ కైనా. ఎగ్జాక్ట్లీ, అవునండి. మేబీ స్కూల్లో మనకి అందుకేనేమో లైక్ అన్ని సబ్జెక్ట్స్ పెడతారు. మనకి టీచర్ ఏమో ఒకటి చెప్తుంది, మనమేమో 6 చదవాలి. సో అప్డేట్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ జాబ్ ఓకే, లైక్ అందులో మీకు ఐజేపీ పడింది, అదంతా ఓకే. సో ఫస్ట్ జాబ్ నుంచి సెకండ్ జాబ్కి షిఫ్ట్ కొట్టాలంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు ఇక్కడ తెలుగు మీడియం, లైక్ మీరు ఎంతో కొంత స్కిల్స్ ఆల్రెడీ ఇంప్రూవ్ చేసుకునే ఉంటారు. బట్ మళ్ళీ మీరు జాబ్ కొట్టేది వేరే టెక్నాలజీ, ఇక్కడ ఎక్స్ఎల్ నుంచి సంథింగ్ సో మీరు ఇంటర్వ్యూ అనేది లైక్ ఏమైనా మీకు డిఫికల్టీస్ ఫేస్ చేశారా? అంటే ఇనిషియల్ గా నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యాను అనమాట. సో వాళ్ళు జైడీ పంపిస్తారు కదా, వాళ్ళు మనకి ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ వాళ్ళు చూస్తున్నారు అనేసి నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను దాని తగ్గట్టుగా. ఈవెన్ నాకు నేను చెప్పినట్టు నా కాలేజ్ డేస్లో నాకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో నేను అప్పటి నుంచి కూడా క్వరీస్ ఎలా రాయాలి ఎస్క్యూఎల్లో, మనం ఎస్క్యూఎల్ నుంచి డేటా ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా మనము డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేవి నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉందన్నమాట వాటి మీద. సో నేను దాన్నే కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను. సో ఆ ఇంటర్వ్యూ అనేది నాకు హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఇంటర్వ్యూ నేను క్రాక్ చేస్తాను అనమాట. సో కానీ వెళ్ళాక అక్కడ ఏం తెలిసిందంటే అక్కడ చాలా డిఫికల్ట్, వాళ్ళు ఇంకా అడ్వాన్స్ వర్షన్లో వాడుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా నేను
మెల్లిమెల్లిగా అది కూడా నేర్చుకున్నాను అక్కడ. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ టీమ్ మెంబర్స్ హెల్ప్ తీసుకొని, మేనేజర్స్ హెల్ప్ తీసుకొని, సో ఇది మనం ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు, ఒకవేళ సర్వర్ని కనెక్ట్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేయొచ్చు, మనం ఎస్క్యూఎల్కి ఎలా డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎలా మనం దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనేది అక్కడ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నమాట ఆ కంపెనీలో. ఓకే, సో గుడ్. అండ్ ఇంకోటి డిఫికల్టీస్ టెక్నికల్గా కాకుండా, టెక్నికల్గా ఆబ్వియస్గా లైక్ కొత్త డొమైన్కి షిఫ్ట్ అయినప్పుడు టెక్నికల్స్ ఉంటాయి, డిఫికల్టీస్ ఉంటాయి. అందులో కాకుండా లైక్ ఇంకేమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా? షూర్ అండి. ఇనిషియల్గా మళ్ళీ కమ్యూనికేషన్ కూడా అండి. సో మనం చేసింది డొమెస్టిక్ కాల్ సెంటర్లో, మనం పోయింది ఎంఎన్సీకి. సో అక్కడ ఏంటంటే రూల్ అనమాట, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలని. సో నేను చేసిన క్లయింట్కి ఏంటంటే అక్కడ ఒక మేనేజర్ ఉండేవాడు అనమాట. సో తను ఏంటంటే ఒకవేళ మనం ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఒక బాక్స్ పెట్టాడు, కలెక్షన్ బాక్స్ అనేసి. మనం ఇంగ్లీష్లో మాట్లాడకుండా 100 రూపీస్ అక్కడ వేయాలి, అదొక రూల్ పెట్టేవాడు అనమాట. చిన్నప్పుడు మా స్కూల్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడకపోతే 5 రూపీస్ ఫైన్ అనమాట. సో అలా అనమాట. ఏంటంటే అది ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ అనమాట అది. సో మనము క్లయింట్స్ తిరుగుతూ ఉంటారు అనమాట ఫ్లోర్ మీద. సో మనం రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడద్దు. రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడితే మళ్ళీ అక్కడ కాల్స్ లో వాళ్ళకి వినిపిస్తుంది కదా, ఏమైనా యాక్సిడెంటల్ గా వినిపించదు, కానీ మేబీ చెప్పలేము మనం. సో యాక్సిడెంటల్ గా వినిపిస్తుంది అనేసి ఆ మేనేజర్ ఏం చేస్తారంటే, అందరూ సరే ఎవరైనా సరే రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడకూడదు, అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. ఎవరైనా సరే ఇంగ్లీష్ లో మాట్లాడక రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడితే కనుక 100 రూపీస్ ఫైన్ అయ్యాలి. సో అట్లా కలెక్షన్ బాక్స్ పెట్టడం అన్నమాట. సో ఆ భయానికైనా సరే అందరికీ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్నమాట. అప్పుడు ప్యాకేజెస్ అసలు తక్కువ ఉంటాయి, ఇనిషియల్ జాబ్స్ కాబట్టి. సో 100 రూపీస్ అంటే అప్పుడు ఇంకా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి ఖచ్చితంగా. ఇంకా నేను చాలా డిఫికల్టీ ఫేస్ అయ్యాను. దాంతోపాటు అప్పుడు ఏం చేస్తానంటే, నేను ఇంగ్లీష్లో న్యూస్ చదవడం కానీ, ఇంగ్లీష్ పేపర్ చదవడం కానీ, మనము ఇంగ్లీష్ నేను చేసేది కాల్ సెంటర్లో కాబట్టి ఆ కాల్స్ వినేవాను అనమాట నేను. ఓకే. సో నాకు ఆఫీస్ అవర్స్ అయిపోయాక ఆ ఇంగ్లీష్ కాల్స్ నేను కాల్ సెంటర్ కాల్స్ వినేవాను అనమాట. సో నాకు కొంచెము ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు ఇలా మాట్లాడుతున్న దానికి ఇలా ఆన్సర్ చేయాలి, ఇలా కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనేసి నేను దాని మీద ఫోకస్ చేశాను అనమాట. సో అదొక పెద్ద ఛాలెంజింగ్ గా ఉండే అన్నమాట ఇనిషియల్ డేస్ లో. అది ఒక చాలా ఓవర్కమ్ చేస్తారని చెప్పొచ్చు దానికి. ఓకే, గుడ్ గుడ్. సో మేబీ లైక్ అది మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆబ్వియస్ గా తెలుగు మీడియం, ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ మీడియం అవనివ్వండి, ఎవరు మాట్లాడరు కదా, ఎవరు మాట్లాడరు. మన స్కూల్లో కూడా గ్రామర్ నేర్పుతారు కానీ స్పీకింగ్ స్కిల్స్ అనేవి, కమ్యూనికేషన్ అనేది ఎక్కడ నేర్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా మీకు అది చాలా హెల్ప్ అయి ఉంటుంది, అండ్ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అలాంటివి స్ట్రిక్ట్ ఉండాలి. అండ్ మీరు కంపల్సరీగా ఫ్లోర్ లో మాట్లాడాలి, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్నారు కాబట్టి అది ప్రతి దాంట్లోనే వర్క్ అవుతుందా? అంటే లైక్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారా, లేదంటే అంటే ప్రతి కంపెనీలోని లేదంటే ప్రతి డొమైన్లోని ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడతారా, లేదంటే టీంలో కూడా ఇంటర్నల్గా కూడా? అంటే ఇంకా చెప్పాలంటే డొమైన్ టు డొమైన్ అండి, పర్లేదు మనకి. ఇంకే ఇప్పుడు నేను చేసిన నా అనుభవం చెప్తున్నాను. అంటే నేను చేసిన పర్టికులర్ క్లయింట్కి తను మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మేము ఎప్పుడు మాట్లాడలేదు ఫ్లోర్ మీద ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడితే మనం కలెక్షన్ బాక్స్ లో అమౌంట్ డిపాజిట్ చేయాలి. మళ్ళీ బయటకు వచ్చే మేము రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడే వాళ్ళం అన్నమాట. కానీ బెటర్ గా ఏంటంటే ఇట్స్ గుడ్, మనము ఇంప్రూవ్ చేసుకుంటే పర్లేదండి. అంటే మనకు అందరు తెలుసు, తెలుగు హిందీ వచ్చిన వాళ్ళే ఉంటారు మనతో పాటు వర్క్ చేసే వాళ్ళు. కానీ ఏంటంటే మనము మాట్లాడుతుంటే మనకు కూడా ఇంప్రూవ్ అవుతుంది మన కమ్యూనికేషన్. ఈవెన్ మన క్లయింట్ కాల్స్ మనకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. సో నా సజెషన్ ఏంటంటే పర్లేదు, మన రీజనల్ లాంగ్వేజ్ మనకి వచ్చు కాబట్టి దాంతో పాటు ఇది ఒక లాంగ్వేజ్ అంతే, జస్ట్ కమ్యూనికేట్ చేయడానికి అంతే. కానీ ఇది కంపల్సరీగా అంటే మాకు వచ్చి ఉంటే బాగుంటుంది అనేసి అది నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట. ఓకే, గుడ్ గుడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ఇంట్రోవర్ట్ టు ఎక్స్ట్రోవర్ట్. నాకు మీరు పర్సనల్గా తెలుసు, అండ్ అలాగే నాకు చాలామంది తెలుసు, వాళ్ళు ఏంటంటే మా స్కూల్లో ఉన్నప్పుడు కానీ లేదా నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నప్పుడు కానీ చాలా ఇంట్రోవర్ట్స్, అంటే వాళ్ళు నలుగురు ముందే ఏం మాట్లాడేవాళ్ళు కాదు. సో అలా ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్కి లేదంటే వేరే వేరే జాబ్స్కి వచ్చారో దే బికేమ్ లైక్ ఎక్స్ట్రోవర్ట్స్, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ దేర్ జాబ్స్. ప్రమోషన్స్ ఊరుకునే రావు కదా, అలాగే మన కెరియర్లో గ్రోత్ అనేది ఏం మాట్లాడుకుంటూ ఉంటే రాదండి. సో అలా మీ లైఫ్లో ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది? షూర్ అండి. సో లైక్ నేను చెప్పినట్టు ఇనిషియల్గా నేను కాల్ సెంటర్లో వర్క్ చేయడం వల్ల అదొక బెనిఫిట్ అనుకుంటాను. సో నేను కాల్ సెంటర్ వర్క్ చేయడం మాట్లాడాలి ఎప్పుడు కస్టమర్స్ తోటి మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో నేను ఏం చేసాను అంటే, ఎప్పుడైనా సరే నేను మా మేనేజర్ తోటి మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నేను చేసిన వర్క్ ఏంటి, మనకున్న స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, నాకు ఇలా ఏదో ఒక టాస్క్ ఇచ్చారు, సో దీన్ని ఇలా కాదు ఇలా చేయొచ్చు. సో అడిషనల్ గా మన అంటే నార్మల్ రొటీన్ జాబ్ తో పాటు మనం అడిషనల్ గా ఇంకేదైనా చేసి చూపించడం కానీ, సో మన వర్క్ ని మనం ప్రజెంట్ చేయడం కానీ ఇలా చేసేవాళ్ళం అనమాట. సో ఇంకేంటంటే మనము ఎప్పుడు స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. సో నా టీంలో వచ్చేసేసి ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్ ఉన్నాయంటే
ఫస్ట్ ఆర్ సెకండ్ మనమే ఉండేవాళ్ళం అనమాట అట్లీస్ట్ Okay. మినిమం Okay, okay. మాక్సిమం అదే స్కిల్స్ ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళలో. ఓకే సో అలా ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే స్కిల్స్ నేర్చుకుంటుంటే మనం డెఫినెట్గా మనకు మాట్లాడడానికి ఏదైనా స్కోప్ ఉంటుంది, మన ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే సో సో పని ఉన్నోడు ఖచ్చితంగా పనితనం ఉన్నట్టు Exactly. మనకు స్కిల్ ఉంటే ఎక్కడైనా ఎక్కడ మాట్లాడొచ్చు మాట్లాడచ్చు. మనం అది. మనకు ఆల్రెడీ అది తెలుసు కాబట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునండి, exactly. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ యా చాలా హాట్ టాపిక్ ఇది పాలిటిక్స్. సో ఇది ప్రెసెంట్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ కాదు, బేసిక్ గా మన ప్రతి కంపెనీలోని పాలిటిక్స్ అనేవి ఉంటాయి. అవునండి అవునండి. అండ్ మీరు అలాంటి పాలిటిక్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీ మీద ఏమైనా జరిగినాయా లేదంటే మీరు చూసారా? అంటే పాలిటిక్స్ అంటే స్పెషల్గా నా మీద జరిగినట్టు నాకు అనిపించదు ఎప్పుడైనా సరే. Okay. ఎందుకంటే మనం ఏంటంటే 100% మనది ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం కానీ, మనము 100% మన కాంట్రిబ్యూషన్ ఉండడం వల్ల నాకు తెలిసి నా మేనేజర్లో కానీ మన సీనియర్ మేనేజర్స్తో కానీ ఎటువంటి రిమార్క్స్ కానీ అని చెప్పనంటే నాకు ఓకే ఫైన్ ఈ పర్సన్ ఇలా చేయలేకపోతున్నాడు అనేది ఎప్పుడు రాలేదనమాట మనకి. ఓకే సో ఐ థింక్ నాకు పాలిటిక్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ మా టీంలో చూసాను అనమాట. Okay. బేసికల్లీ ఒక అతను పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట నెక్స్ట్ లెవెల్ రోల్ వస్తుందని, Okay. కానీ ఆయనకి ఇవ్వలేకపోయి వేరే ఇచ్చాడు. Okay. ఇక అతను ఇది తను ఫేవర్ గా చేశాడు, ఇది తను క్లోజ్ గా ఉంటాడు కాబట్టి ఇలా చేశాడు అన్నట్టు ఓకే మాట్లాడాడు. ఫీల్ అవుతున్నారు. అతను ఫీల్ అయ్యాడు అనమాట. తర్వాత నేను చెప్పాను అలా ఏం లేదు, ఐ మీన్ మళ్ళా డెఫినెట్ గా ఉంటాయి పాలిటిక్స్ అంటే ఉంటాయి అనుకోండి, కానీ బట్ కంపేర్ టు ఎందుకు అలా ఇచ్చారంటే బికాస్ హీస్ అ సీనియర్ పర్సన్ ఇన్ ద టీమ్ అనమాట. ఓకే సో అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో ఈవెన్ ఇంకా పాలిటిక్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఎప్పుడైనా వర్క్ చేయనప్పుడే పాలిటిక్స్ వస్తాయి మనకి. Okay. ఇప్పుడు మన వర్క్ మనం సరిగ్గా చేయట్లేదు, ఎప్పుడైనా మనకి ఒక ఏదైనా టీంలో మనం ఏమైనా తీసేయాలి అనుకుంటే మనం అప్పుడు ఫస్ట్ లెవెల్లో వలవే ఉంటాము, ఎందుకంటే మనం వర్క్ చేయట్లేదు కాబట్టి. పని చేయట్లేదు కాబట్టి obviously, అంతే అండి, వర్క్ చేస్తే ఎవరు ఎక్కడ పాలిటిక్స్ చేసినా మనకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే ఒకవేళ ఇక్కడ పాలిటిక్స్ వి హావ్ మెనీ డోర్స్. అంతే అండి, కరెక్ట్ అండి. మనకు ఒక లచ్చకుంటే మనం వెళ్ళిపోవచ్చు అంతే. అంతే యా గుడ్ గుడ్ గుడ్. అండ్ యా మీరు ఆల్రెడీ యువర్ మేనేజింగ్ టీమ్, మీరు మీకు లాట్ మీన్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టీమ్ మేనేజ్ చేయడం అలాగా. వాట్ ఆర్ ద స్ట్రగుల్స్, మీరు ఏ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారు ఒక టీమ్ని మేనేజ్ చేయడంలో? ఓకే అండి, షూర్, డెఫినెట్గా. సో నా ప్రీవియస్ కంపెనీలో నాకు వచ్చేసి 6 టీమ్ మెంబర్స్ ఉండేమాట రిపోర్టింగ్, కాకపోతే డిఫరెంట్ లొకేషన్లో ఉండే. Okay. లైక్ చెన్నైలో ఒక 2 రిపోర్ట్ చేసేవాళ్ళు, ముంబైలో 2 రిపోర్ట్ చేసేవాళ్ళు, హైదరాబాద్లో 2 రిపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే సో నేను ఉండేది హైదరాబాద్ లొకేషన్ కాబట్టి నా టీమ్ మెంబర్స్ నాతో పాటు ఉండేవాళ్ళు. ఓకే కానీ ముంబై లొకేషన్, చెన్నై లొకేషన్ వాళ్ళు ట్రాక్ చేయడం కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. అంటే వేరే 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 అంటే different వాళ్ళు location. ఫిజికల్ గా వర్క్ చేసేది వేరే లొకేషన్. ఫిజికల్ గా వర్క్ చేసేది వేరే లొకేషన్ Okay. వాళ్ళు. సో అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు, కానీ ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉండకుండా అన్నమాట. Okay. సో ఓన్లీ మన కాల్ పెడితేనే వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఓకే అంతేగాని మనకి ఎప్పుడైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది ఏదైనా కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో అంటే అవైలబుల్ ఉండకపోతుంది. సో నేను అడిగాను అనమాట వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే, వర్క్ చేసేవాళ్ళు, వర్క్ చేయడం వల్ల వర్క్ చేసేవాళ్ళు ప్రాపర్గా, కానీ ఏంటి ఇష్యూ అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సరే మాకు ఇది రొటీన్ వర్క్ అయిపోయింది, మేము మీకు ఇచ్చిన టాస్కులు మేము పెద్ద టైం పట్టదు మాకు చేసుకుంటాము అనేసేవాళ్ళు అనమాట. ఓకే సో అప్పుడు ఇంకా నేను వీళ్ళకి ఇలా కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పియాలి అసలు వర్క్ అంటే ఏంటిది. వాళ్ళు నార్మల్ వర్క్ చేస్తున్నారు, దాంతోపాటు అడిషనల్ వర్క్ ఏం చేయట్లేదు. వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఏమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఏదైనా స్కిల్స్ చూపించాలి వాళ్ళకి, వాళ్ళు చూపించాలి మనకి అనేసి ఇక నేను ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను అనమాట వాళ్ళకి. ఓకే సో వాళ్ళకి అడిగాను వాళ్ళు ఏం టూల్స్ అంటే వాళ్ళకి ఈ టూల్స్ వచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారనమాట. సో వాళ్ళ అడ్వాన్స్ టాపిక్స్ అయితే తెలియదు అనమాట వాళ్ళకి. ఓకే సో నేను ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఎవ్రీ వీక్లీ ఒకరోజు ట్రైనింగ్ సెషన్ పెట్టడము, ఇంకా ఆ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవ్వడం, వాళ్ళు ఆ ట్రైనింగ్ అటెండ్ అవడంతో పాటు ఆ ట్రైనింగ్లో నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడము. ఓకే సో వాళ్ళు ఇంకా ఎలా అంటే ఈవెన్ వాళ్ళు ఆబ్సెంట్ ఉన్నా సరే వాళ్ళు ఈ ట్రైనింగ్ సెషన్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యడం అనమాట. ఓకే సో ఎందుకంటే వాళ్ళు చాలా నేర్చుకునే స్కోప్ ఉందనేసి. సో రీసెంట్గా అంటే నా టీంకి ఎవరైతే రిపోర్ట్ చేసేవారు రీసెంట్గా అతను కాల్ చేశాను అనమాట, చెన్నైలో ఉండేవాడు. కాల్ చేసి తనకి ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ రోల్ వచ్చింది, వావ్ మీరు చిన్న ట్రైనింగ్ సెషన్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి, Okay. నేను అవే ఇంప్లిమెంట్ చేశాను ఇక్కడ అని చెప్పారు అనమాట. వావ్ సో ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది కదా అవునండి, అప్పుడు. చాలా. Yeah, I understand that. And thank you so much for helping people. Yeah. And yeah. So ఇది మీ జాబ్ గురించి అండి. అవునండి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ జర్నీ, వెరీ లైక్ ఇన్స్పైరింగ్ జర్నీ, చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్ మేనేజర్గా మీరు ఏదైతే టాస్క్ తీసుకున్నారో అవి లైక్ చాలా మందికి తెలియదు. అంటే లైక్ ఎప్పుడైనా వర్క్ లేదంటే ఓకే వర్క్ లేదన్నట్టే ఉంటారు, బట్ వర్క్లో ఎలా ఇంట్రెస్ట్ తెప్పియాలి, సో వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి, ఎలా మన వైపుకి తెప్పుకోవాలి అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. బట్ ఫర్ దట్ వీ షుడ్ హ్యావ్ సమ్ స్కిల్స్. అంతే డెఫినెట్గా. యా సో దానికి ఖచ్చితంగా సెల్ఫ్ స్టడీ అనేది చాలా
కావాలి. ఒకవేళ సెల్ఫ్ స్టడీ లేకపోయినా సరే మనం తోపులం అయితే ఆబ్వియస్గా మనం చెప్పింది నలుగురు వింటారు. అదే. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టీమ్ లీడర్ మేబీ. యా, సో మీ కెరీర్ చాలా బాగుందండి. చూసారు కదా వినోద్ గారి జర్నీ. సో ఇది 0 to హీరో జర్నీ. అండ్ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాగే మనం ఒకరికి తెలియజేయాల్సింది ఏంటంటే, మనం ఏం చదువుకున్నామని కాదు, ఎలా చదువుకున్నామని కాదు. అంటే తెలుగు మీడియం అవ్వచ్చు, లేదంటే ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, లేదంటే తోపు స్కూల్లో తోపు కాలేజ్లో చదవచ్చు. బట్ అంటిల్ అన్లెస్ మనం ఏమీ నేర్చుకోకపోతే మనకి కెరీర్ అంటూ ఉండదు. అంటే ఉంటుంది, లైక్ చాలా స్కిల్స్ ఉన్నాయి. అంటే మనకి ఒక స్కిల్ సెట్ లేకుండా పనిచేసే చాలా ఉంటాయి. కానీ మనం ఒక ప్రాపర్గా మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకుని, లేదంటే ఒక నలుగురు మనని చూసి అరే ఇలాంటి వాడు ఇలా సెటిల్ అయ్యాడు అని చెప్పి ఒక నలుగురు మాట్లాడుకోవాలని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి, స్కిల్ అనేది ఉండాలి. అది మనంతటా మనం నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. సో యా, నౌ ద మెయిన్ కోర్స్ సెల్ఫ్ స్టడీ. ఓకే అండి. సో బేసిక్గా ఈ సెల్ఫ్ స్టడీ అనేది నాకు అర్థమైంది ఏంటంటే, మనకి చదువుకున్నప్పుడు, లేదంటే జాబ్ చేస్తున్నప్పుడు, లేదంటే ఏమైనా నేర్చుకుంటున్నప్పుడు, ఏదైనా సరే మనం ఆబ్వియస్గా ఎవరొకరు చెప్పాలి. మనకి చెప్పకపోతే మనకి ఏది తెలియదు. అట్లీస్ట్ మనకు ఇప్పుడు ఒక టూల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్ ఉంది, మైక్ వాడాలంటే మనకి కొంచెం గైడెన్స్ కావాలి. Exactly. అంటే మనం కూడా నేర్చుకోవచ్చు. అవునండి. మనం కూడా ఒక ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుని నేర్చుకోవచ్చు, లేదంటే ఎవరి మీద డిపెండ్ అవ్వచ్చు. బట్ సెల్ఫ్ స్టడీ ఎప్పుడైతే మనం సెల్ఫ్ స్టడీ చేసుకున్నామో మనకి ఎక్కువ గుర్తుంటుంది, అది మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సెల్ఫ్ స్టడీ చేసుకున్నప్పుడు మనకి నేర్చుకునేది అంటే అందులో పాజిటివ్ నోట్స్ తక్కువ ఉన్నా సరే నెగిటివ్ నోట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ నెగిటివ్ నోట్స్ వల్ల మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ వస్తుంది అనేది నేను నమ్ముతాను. ఎగ్జాక్ట్లీ. సో మీరేమంటారు దానికి? ఎగ్జాక్ట్లీ అగ్రీ. సో బేసికలీ ఈ సెల్ఫ్ స్టడీ అనేది నాకు ఎలా వచ్చింది, ఎలా ఇంప్రూవ్ అయిందంటే నా కాలేజ్ డేస్ నుంచి అండి. ఓకే. సో లైక్ నేను చదువుకుంది గవర్నమెంట్ కాలేజ్లో కాబట్టి కొద్దిగా లెక్చర్లు వచ్చేవాళ్ళు కాదనమాట. ఓకే. అంటే ఒక అంత లేకుండా మన అందరు లెక్చర్స్. సో అప్పుడు ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనమే చదువుకోవాలి. సో ఇంకా టెక్స్ట్ బుక్ తీసుకోవడము, టాపిక్ వెతుక్కోవడము, ఇంకా ప్రిపేర్ అవ్వడం అంతే. సో నాకు అక్కడి నుంచి నాకు సెల్ఫ్ స్టడీ అనేది బాగా ఫోకస్ చేశాను. ఈవెన్ మన కాలేజ్లో కూడా, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో అంటే మనకి ప్రాక్టికల్స్ చేపిస్తారు, వైవా వస్తే సరే మార్కులు ఫుల్ వేస్తారు. మాకు అలా ఉండదు గవర్నమెంట్ కాలేజ్లో. గవర్నమెంట్ కాలేజ్ ఎలా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా వైవా క్లియర్ చేయాల్సింది. సో దానికి కూడా మేము ఎలా చేసేవాళ్ళం అంటే, మేము ఆ ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్వ్యూ అది క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతుంట. వైవాలో ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ రావచ్చు, ఏంటి ఒక 10 రకాల క్వశ్చన్ రాసే వాళ్ళం అనమాట. మేమే ప్రిపేర్ చేసేవాళ్ళం క్వశ్చన్ పేపర్. మేము ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఇంకా అరే ఈ క్వశ్చన్లు ఇవి రావచ్చేమో, ఇవి అడుగుతారేమో, ఇవి ఉండొచ్చేమో అనేసి. సో ఒక 40 క్వశ్చన్ల వరకు రెడీ అవుతుండే. సో డెఫినెట్ గా 40లో నుంచి మాకు ఒక 5 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తుండే. ఆ ఇంటర్వ్యూ వైవాలో కూడా ఎక్కువ అడిగారు, మనకు ఒక 5 క్వశ్చన్లు తక్కువ ఖచ్చితంగా అందులో నుంచే వస్తుండే. సో ఆ విధంగా నాకు సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంప్రూవ్. అప్పటి నుంచి నేను ఇంకా సెల్ఫ్ స్టడీ మీదే ఫోకస్ పెట్టాను అనమాట. సో ఈవెన్ కార్పొరేట్లోకి వచ్చాక కూడా ఏదైనా నేర్చుకోవాలంటే కూడా సరే మనం ఇనిషియల్ నాకు ఏదైనా స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది. సరే మధ్యలో ఏదో కొంచెం నేర్చుకుంటాము, ఆ వర్క్ తగ్గట్టుగా నేర్చుకుంటాం. కానీ అది నా ఉద్దేశం ఏంటంటే, అది సరే టైమింగ్ అది యూస్ఫుల్ అవుతుందేమో, కానీ లాంగ్ రన్లో యూస్ఫుల్ కాదు అది. అంటే మనకు ఆ టూల్ మీద గ్రిప్ రావాలని, ఆ అప్లికేషన్ మీద గ్రిప్ రావాలంటే మనం ఖచ్చితంగా మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. సో స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే దానికి తగ్గట్టు ఏదైనా డాక్యుమెంటేషన్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఆ డాక్యుమెంటేషన్ వీడియోస్ ఏవో ఉంటాయి. సో ఖచ్చితంగా మనం ఆ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ అయ్యాం అనుకోండి, మనము ఎటువంటి టూల్ అయినా సరే, ఎటువంటి అప్లికేషన్ సరే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు మనం అది. సో నేను అట్లా ఆ విధంగా నేను ప్రతిదాన్ని కూడా నా ఓన్గా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే. సో నేనేం అనుకుంటున్నానో మేబీ లైక్ అది నిజమే అనుకుంటా. సో అండ్ ఇంకొకటి, ఈ సెల్ఫ్ స్టడీ అనేది అంటే మనం సొంతంగా ఏ స్కిల్ అని నేర్చుకోవడం అనేది మీకు కెరియర్లో ఎలా యూజ్ అయింది? నేను చెప్పినట్టు ఇనిషియల్గా ఎప్పుడైతే నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారుతున్నానో, సో అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మనం అంటే నేర్చుకోవాలి వాటిని ఖచ్చితంగా, ఎందుకంటే మనం సర్వైవ్ కావాలంటే నేర్చుకోవాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో పక్క వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారు, ఎంత హెల్ప్ చేయలేరు వాళ్ళంతా. సో అప్పుడు ఇంకా మనకి ఇంకా ఆప్షన్ లేదు, మనమే నేర్చుకోవాలి ఇంకా. సో నేను ఇనిషియల్గా ఏ కంపెనీ సరే మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ 6 months మనకి కాదనుకోవాలి. యూ హ్యావ్ టు వర్క్ డబుల్ వర్క్ అనమాట. సో మనం ఎందుకంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ నేర్చుకుంటే కానీ మనం దాంట్లో సర్వైవ్ అవ్వలేము మనం. సో డెఫినెట్గా మనం ఏదైనా సరే ఏదైనా అప్లికేషన్ మీద నేర్చుకోవాలంటే కనుక మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ వెళ్తే కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రోజు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని మనము ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు మనకు గుర్తుంటాయి. అందులో మనం ఏదైనా అడ్వాన్స్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, అవి మనం త్వరలో చేస్తూ ఉంటే మనకు డెఫినెట్గా మనము మన ఓన్గా నేర్చుకోవచ్చు అండి ఏదైనా సరే. ఓకే. సో బట్
ఫస్ట్ 6 months ఖచ్చితంగా గట్టిగా పని చేయాలి, గట్టిగా పని చేయాలండి, డబుల్ వర్క్ చేయాలి, డబుల్ వర్క్ చేయాలండి ఖచ్చితంగా. బట్ ఫస్ట్ 3 months హనీమూన్ పీరియడ్ అంటారు కదండి. అదే అండి, అలా అనుకోవద్దండి మనం ఎప్పుడైనా సరే. హనీమూన్ పీరియడ్ అనుకుంటాం కానీ తర్వాత వాళ్ళ వాళ్ళకి హనీమూన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం డే 1 నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ మనకి ఏమీ యాక్సెస్ ఇవ్వకుండొచ్చు, కానీ మనం డే 1 నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. అసలు ఇదే బిజినెస్ అంటే ఏంటిది, సరే బిజినెస్ గురించి నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత వాళ్ళు చేసే అప్లికేషన్ గురించి నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం అట్లా టైం వేస్ట్ చేయకుండా మనం డే 1 నుంచి కూడా ఫోకస్ చేస్తే కనుక మనం నెక్స్ట్ రిమైనింగ్ డేస్, మిగతా డేస్ మనకు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, గుడ్ గుడ్. సో నేను చాలా విన్నాను, ఫస్ట్ 3 months లైక్ ఏం ఉండదురా వర్క్, హనీమూన్ పీరియడ్ రా అది ఇది అంటారు. బట్ లేదు లేదు, అలా అలా ఉండకూడదు. సరే, మీకు ఇది ఎలా అలవాటు అయ్యింది ఇది ఈ సెల్ఫ్ స్టడీ అనేది? అది ఇంతకుముందు చెప్పినట్టు నేను కాలేజ్ డేస్ నుంచి నాకు చాలా సెల్ఫ్గా నేర్చుకుంటే నాకు అర్థమవుతుంది ఎక్కువ. ఓకే, సో అలా ఉండేదన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఇలా, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్కి వచ్చే వాళ్ళు పెద్దగా ఫైనాన్షియల్గా పూర్ ఉన్న వాళ్ళే వస్తారు, కాబట్టి మేము ఖచ్చితంగా మేము అందరూ కలిసి చదువుతుంది వాళ్ళము. ఇంకోటి ఏంటంటే మేము ఇందాక ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఒకటే బుక్ కొనేవాళ్ళం అందరూ కలిసి, దాన్ని చెప్పేసి షేర్ చేసుకునేవాళ్ళం అన్నమాట అందరికి. నేను మా ఫ్రెండ్స్ కలిసి కొనేవాళ్ళం అన్నమాట. సో ఆ బుక్ ఇంకా ఎట్లా అంటే, సరే 2 chapters నువ్వు చదువుకు విచారణ చదువుకుంటాను అనేసి అలా చదువుకునేవాళ్ళం అన్నమాట. చదివి మళ్ళీ షేర్ అది కలిపి మళ్ళీ అతను అయిపోయాక అతను నోట్స్ బాగా ఇచ్చేసేవాడు అనమాట. సో అలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అంటే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళం అన్నమాట, ఒకవేళ ఏదైనా టాపిక్ అర్థం కాలేదు డిస్కషన్ చేయడం కానీ, సో ఇలా చేసేవాళ్ళం అనమాట మేము. కానీ డెఫినెట్గా మనం చదివితే మనకు ఒకసారి ఐడియా వస్తుంది. ఇనిషియల్గా మనకు బోర్ కొడుతుందేమో కానీ చదువుతూ ఉంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఇంకా ఏంటంటే మనం నార్మల్గా చూస్తూ ఉంటాం, వీడియోస్ అవి చూస్తాం మనం యూట్యూబ్లో అక్కడ, కానీ మనకు కంప్లీట్ నాలెడ్జ్ దాంతో. సరే వాళ్ళు ఆ పర్టికులర్ టాపిక్ బట్టి చెప్తారు వాళ్ళు, కానీ దాంట్లో ఇంకా కొన్ని ఆప్షన్లు ఉంటాయి, అవన్నీ కవర్ చేయలేకపోతారు అన్నమాట వాళ్ళు. సో ఆ అన్ని ఆప్షన్స్ మనకు కవర్ కావాలంటే ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనం సెల్ఫ్గా చదువుకుంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది, గుర్తుంటుంది. ఓకే, సో దట్ ఈస్ గుడ్. బట్ మనకు చిన్నప్పటి నుంచి నేర్పుచ్చుంటే బాగుండేది. అంటే మీకు లక్కీగా మీకు ఆ ఛాన్స్ దొరికింది. బట్ ఇప్పుడు చాలా మందికి, ఇప్పుడు నేనున్నాను స్కూల్లో, ఆబ్వియస్గా టీచర్స్ చెప్తారు, స్కూల్లో మనం చెప్పింది ఎలాగైనా. సో దానికోసం మా పేరెంట్స్ ఏం చేశారంటే ట్యూషన్ పెట్టారు. సో స్కూల్లో ఎలాగో చెప్పరు కాబట్టి ట్యూషన్లో డబ్బులు ఎక్స్ట్రా కడతాం కాబట్టి ట్యూషన్లో చెప్పేవాళ్ళు. సో అలా అప్పుడు చాలా మందికి అలాగే ట్యూషన్ కానీ, లేదంటే ఎక్స్ట్రా క్లాసెస్ కానీ, స్పెషల్ క్లాసెస్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్గా ఇంటికి వచ్చి చెప్తున్నారు. సో అలా ఇప్పుడు మెంటర్షిప్ ఎక్కువైపోతుంది. సో వీళ్ళకి మీరు ఏం సజెషన్ ఇవ్వగలరు? అంటే లైక్ వాళ్ళే అది ఓవర్కమ్ చేయాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం, వాళ్ళు సొంతంగా నేర్చుకోవడం అనేది ఎక్వైర్ చేసుకోవాలనే దానికి మీరు ఎలాంటి సజెషన్? అంటే మనము చెప్పాలంటే చిన్నప్పటి నుంచే మనము వాళ్ళకి ఈవెన్ స్కూల్లో చెప్తారు మనకి, కానీ దాన్ని మనం ఏంటంటే వచ్చినాక దాన్ని మనం చదవాలి ఒకసారి. ప్రాబ్లం ఏమవుతుందంటే, సరే స్కూల్లో అన్ని సబ్జెక్ట్ చెప్తారు, కానీ అన్ని సబ్జెక్ట్ మనం ఒక రోజు చదవడం కొంచెం కష్టం. ఇక్కడ ఏం చేయడానికి ఒక టైం టేబుల్ చేసుకోవాలి. నేను అంటే పిల్లలకి చెప్పేది ఏంటంటే, మనం ఒక టైం టేబుల్ చేసుకోవాలి. మేబీ రోజు మనకు అంత చదవలేకపోతామేమో, కానీ రోజు కొంచెం చదవాలి, రోజు చదవాలి. ఇలా మనం ఈ రోజు హాలిడే, నేను ఈరోజు చదవ అంటుండకుండా రోజు గంట ఖచ్చితంగా చదివితే మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అయిపోతామండి. కానీ మనం ఏంటంటే మనం అట్లా లీజర్ పీరియడ్ లాగా హాలిడేస్ వస్తే మనం చదవకపోవడము అలాంటివి ఉండకుండా, సరే హాలిడేస్ వస్తున్నాయి కరెక్టే, కానీ హాలిడేస్ వచ్చినప్పుడు మనం చెప్పింది ఏదో ఒకసారి రివైజ్ చేసుకోవడమో కానీ, లేకపోతే ఏదైనా కొత్తది ఏదైనా నేర్చుకోవడం కానీ, లేకపోతే ఏదైనా మనకు ఉన్న ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ లో ఏదైనా టెక్నిక్స్ ఉన్నాయా, షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయా, దీన్ని ఇలా కాకుండా ఈ మెథడ్ లో కూడా చేయొచ్చా అనేవి నేర్చుకుంటే మాత్రం డెఫినెట్ గా ఇక మనం సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఆటోమేటికల్ గా ఇంప్రూవ్ అయిపోతుంది అండి అందరికి. ఓకే, సో మీరు చాలా డిగ్రీస్ చేశారని చెప్పి విన్నాను. అంటే లైక్ యూజీ తర్వాత, యూజీ వరకు అందరూ చేస్తారు, తర్వాత పీజీలోనే మీరు చాలా చేశారని విన్నాను. లైక్ ఎంబీఏ చేశారు? ఎంబీఏ చేశానండి, ఎంసీఏ చేశాను. ప్రస్తుతానికి నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేస్తున్నాను కోర్స్. స్టాటిస్టిక్స్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ఎంబీఏ అంటే ఓకే, అవునండి, ఎంబీఏ లైక్ చెయ్యొచ్చు, కొంచెం ఈజీగానే ఉంటుంది, ఎంతో కొంత కొంచెం మేనేజ్ చేసి పాస్ అయిపోవచ్చు. ఎంసీఏ అలా కాదు కదా, ఎంసీఏ కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ పెట్టాలి, అవునండి, పాస్ అవ్వాలి కదా. బట్ హౌ ఆర్ యూ మేనేజింగ్? అంటే మీరు జాబ్ చేసి రెండు ఎలా మేనేజ్ చేశారు? నేను ఎంసీఏ వచ్చేసి ఇగ్నోర్ చేశాను అండి, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. సో అదేంటంటే మనకి ఖచ్చితంగా ఇగ్నోర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కరెక్షన్ కూడా ఇంకా పాస్ కావడం చాలా కష్టం అనమాట. ఎంసీఏ ఓకే. సో ఎంబీఏ నేను ఓయూ నుంచి చేశాను. సో ఎంసీఏ అప్పుడు ఎంసీఏ నేను చేసినప్పుడు ఏంటంటే నాకు ఇంకా ఒక టైం షెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట. నేను ఈ టైంకి నేను వర్కింగ్ అవర్స్, నా ఈ టైం వర్కింగ్ అవర్స్, ఈ టైం నా స్టడీ అవర్స్, ఈ టైం నా పర్సనల్ వర్క్ అనేసి. సో ఆ విధంగా నేను టైం షెడ్యూల్ పెట్టుకోవడం వల్ల నేను రోజు ఆ టైంకి నేను ప్రిపేర్ అయ్యేవాడిని అనమాట.
రోజు ఎంతో కొంత చదవాల్సింది ఎందుకంటే క్లియర్ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది అనమాట అది క్లియర్ చేయడానికి. సో అందుకోసం నేను డైలీ చదివేవాను అనమాట. సో ఆ టైం టేబుల్ పెట్టుకోవడం వల్ల నాకు ఈజీ హెల్ప్ అయింది. సో ఆ విధంగా నేను క్లియర్ చేయగలిగాను. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్సి స్టాటిస్టిక్స్ దగ్గరికి వద్దాం. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సేమ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేయకుండా ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకొని, బట్ కొంతమంది క్లియర్ చేశారు, కొంతమంది ఇంకా మధ్యలో వదిలేశారు. మీరు ఏ ధైర్యంతో లైక్ జాబ్ చేస్తూ ఇది తీసుకున్నారు? అంటే నాకు నార్మల్గా ఇప్పుడు నాకు కరెంట్ రోల్లో నాకు స్టాటిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నాకు ఇనిషియల్గా చెప్పినట్టు నాకు డేటా మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే నేను మధ్యలో ఒక కోర్స్ కూడా చేశాను అనమాట. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 సిగ్మా గ్రీన్ బెల్ట్ అనే కోర్స్ చేశాను అనమాట. ఓకే, సో ఈ కోర్స్ ఏంటంటే ఈ కోర్స్లో మనకి స్టాటిస్టిక్స్ టెక్నిక్ నేర్పిస్తారు, ప్లస్ దాంతోపాటు మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ నేర్పిస్తారు అనమాట. ఏదైనా ప్రాసెస్ ఉందనుకోండి, ఆ ప్రాసెస్లో మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి, ఆర్ ఏదైనా ప్రాసెస్లో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయి అది దాని క్వాలిటీ పరంగా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అలాంటి టెక్నిక్ నేర్పిస్తారు అన్నమాట అక్కడ. ఓకే, సో అది మొత్తం కొద్దిగా స్టాటిస్టికల్ కోర్స్ ఉంటుంది అందులో. సో అది ప్లస్ నేను చదువుకున్న డిగ్రీలో నాకు మ్యాథ్స్ ఉండడం వల్ల సో నాకు ఇది ఈ కోర్స్ చేయడానికి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే నేను ఈ కోర్సులో కొద్దిగా అంటే అది హెల్ప్ఫుల్ అవుతుంది, కానీ ఇది కొంచెం ఇండెప్త్గా ఉంటుంది అన్నమాట కోర్స్. ఎంఎస్సీ అన్నప్పుడు ఖచ్చితంగా మనకు స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఒకవేళ మీరు బీఎస్సీ స్టార్ట్స్ అయితే మీకు ఎంఎస్సీ స్టార్ట్స్ కొద్దిగా ఈజీ అయిపోతుంది. కానీ నేను వచ్చేసి ఇది నాది మ్యాథ్స్ అనమాట బ్యాక్గ్రౌండ్, స్టార్ట్స్ కాదు. సో నేను ఏంటంటే రోజు నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకేంటంటే ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ ఆ టాపిక్ మనకు అర్థం కాకుంటే నేను ఇంకా మన గూగుల్ ఉంది కాబట్టి గూగుల్లో రీసెర్చ్ చేస్తాను. నాకు సంబంధించిన వీడియోస్ చూడడం కానీ, నాకు సంబంధించిన టాపిక్స్ ఎక్కడైనా ఉంటే కానీ దాని మీద రీడ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో రెగ్యులర్గా మనం ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఐ థింక్ మనకి క్లియర్ చేయవచ్చు ఈజీగానే. ఓకే, ఆ కోర్స్ గురించి కొంచెం ఎలాబరేట్ చేస్తారా? అంటే కోర్స్ ఎక్కడ చేయొచ్చు, ఏంటి, దానికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలి? ఇది స్టాటిస్టిక్స్ కోర్స్ కానీ మీరు అదే ఒక కోర్స్ చెప్పారు కదా. అచ్చా, ఇండియన్ స్టాటిస్టికల్ కోర్స్ అనేది అది పార్ట్ టైం కోర్స్ అండి. అది మనకు ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నమాట. అందులో మనకి 30 సీట్స్ ఉంటాయి. దానికి మనకి ఎగ్జామ్ పెడతారన్నమాట. ఓకే, సో దానికి మనము ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీట్ ఇస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్ మాత్రమే అనమాట. సో స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వరు అనమాట. ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కోర్స్ ఎలిజిబుల్. ఇంకోటి ఏంటంటే మనం ఈ కోర్స్ చేయాలంటే మన ఆఫీస్ నుంచి వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి, మనకి నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఇది పార్ట్ టైం కోర్సు, మనం మనము వర్క్ చేస్తూ చదువుతున్నాం కాబట్టి వాళ్ళు అలో చేయరన్నమాట. సో మనము ఆఫీస్ నుంచి మనకి ఎన్ఓసి ఇస్తే అప్పుడు ఆ ఎన్ఓసి మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఇంకోటి అంటే ఈ కోర్స్ వచ్చేసి ఓన్లీ వీకెండ్లో మాత్రమే ఉంటుంది, సాటర్డే ఇంకా సండే. ఇంకా వేరే డేస్లో క్లాసెస్ ఉండవు మనకి. సో ఓన్లీ ఫర్ వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఇది ఆన్లైన్ కోర్సా? లేదండి, ఆఫ్లైన్ కోర్స్ ఇది. అంటే కోవిడ్ తర్వాత వీళ్ళు ఇంకా ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ హైబ్రిడ్లో చేస్తున్నారు అన్నమాట కోర్స్. నేను చేసినప్పుడు ఏదైనా మొత్తం ఆఫ్లైన్ ఉంటుండే. నేను ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. అక్కడ ఇది వచ్చేసి హబ్సిగూడలో ఉందండి మనకు, అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేను క్లాస్ అటెండ్ అయ్యేవాడిని. ఓకే, సో దాని డీటెయిల్స్ అన్ని కింద పెడతాను, మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో దానికి అమౌంట్ ఫీజు అని ఏమైనా? దానికి వచ్చేసి నేను చేసినప్పుడు అంటే దానికి ఫీజు వచ్చేసి 30,000 ఉండే అండి. ఓకే, 6 months కోర్స్ అనమాట. 6 months. ఓకే, ఇప్పుడు ఐ థింక్ వెబ్సైట్లో వర్క్ చూడాలి ఒకసారి. ఐ థింక్ రీసెంట్గా వాళ్ళు ఏదో మాడిఫై చేశారన్నమాట. ఓకే, మరి వెబ్సైట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను చేసి ఒక కోవిడ్ ముందు చేశానండి. ఓకే, 2018-19 ఆ టైంలో చేశానండి. ఓకే, గుడ్. మీకు అది హెల్ప్ అవుతుందా లైక్ ఇక్కడ? అవునండి, డెఫినెట్గా అది మనకు ఈవెన్ అది ప్రతి దగ్గర హెల్ప్. ఐ మీన్ ఈవెన్ స్టాటిస్టిక్స్లో కాకుండా అది మనం రెగ్యులర్ వర్క్లో కూడా మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ 6 సిగ్మా ఏంటంటే మనకి ప్రాసెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ టెక్నిక్స్ యూస్ చేసి మనం ఎలా ఇంప్రూవ్ చేయాలని దాని మీద ఫోకస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది మనం చేసుకుంటే అది డెఫినెట్గా మనం ఏదైనా మేనేజ్మెంట్ రోల్లోకి వెళ్ళడం కానీ, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కానీ దానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనకి అది. ఓకే, సో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది వాడుతున్నాం మనం. ఓకే, సో చూసారుగా ఇది చాలా ఇంపార్టెంట్ కోర్స్ అనుకుంటా. లేదంటే ఎవరైతే లైక్ కెరియర్లో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే లైక్ మేనేజరల్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఎవరైతే డేటా మీద వర్క్ చేస్తున్నారో ఇది చాలా యూజ్ అయ్యే కోర్స్ లాగే ఉంది. నేను దాని డీటెయిల్స్ కింద పెడతాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు లేదంటే ఎవరికైనా కావాలన్న వాళ్ళు యూ కెన్ గో అండ్ యూ కెన్ సెర్చ్. సో అండ్ ఇంకొకటి ఆబ్వియస్గా ఇప్పుడు చదువుతూ జాబ్ చేస్తూ చదువు అనేది మేనేజ్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది లైక్ కొన్ని కంపెనీస్ మనకి ఫ్రీడమ్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు గట్టా ఎలా మేనేజ్ చేశారు? సో నేను ఎగ్జామ్స్ ప్రియర్గా ఇన్ఫార్మ్ చేసేవాడిని. సో నాకు ఈ డేట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి,
సో నేను ఈ డేట్స్లో అవైలబుల్లో ఉండను, సో నాకు లీవ్ కావాలనేసి లేకపోతే హాఫ్ డే పర్మిషన్ తీసుకోమని, సో ఎగ్జామ్ రాసి వచ్చి మళ్ళీ నేను వర్క్ చేసేవాను అనమాట. ఓకే. సో వాళ్ళని ఇంకోటి అంటే నేను ఎక్కువ లీవ్ తీసుకునేవాని కాదనమాట. ఇంటి ఆఫీస్లో కూడా నేను ఎప్పుడో ఒకసారి అకేషనల్గా లీవ్ తీసుకునేవాడిని. సో దట్ ఏంటంటే మనకి ఇలాంటి టైంలో మనకి యూజ్ అవ్వాలనేసి దాని కోసం. ఓకే. సో ఆబ్వియస్గా మీరు 100% ఇస్తా అన్నారు, సో లీవ్స్ ఎక్కువ పెట్టనన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఇస్తారు కూడా. సో అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, మీరు ఎలా స్పీకింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నారో చెప్పారు ఆల్రెడీ. సో రైటింగ్ స్కిల్స్కి వస్తే, సో అవి ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? ఎందుకంటే మనకి కాల్స్ అంటారా, లేదంటే క్లయింట్ కాల్స్ అంటారా, లైక్ వీక్లీ వన్స్ ఉండొచ్చు, ట్వైస్ ఉండొచ్చు. ఓకే లేకపోయినా ఓకే 1 monthలో, బట్ ఎవ్రీడే అట్లీస్ట్ ఒక మెయిల్ అయినా చూస్తాము, రాస్తాం. సో హౌ డిడ్ యూ ఇంప్రూవ్? సో బేసికలీ ఏంటంటే నా వర్క్ చేసేటప్పుడు మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, డెఫినెట్గా మన మేనేజ్మెంట్ నుంచి, సీనియర్ మేనేజ్మెంట్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఆ మెయిల్స్ని చాలా అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఆ రైటింగ్ ప్యాటర్న్, వాళ్ళు రాసే మెయిల్స్ కానీ, సో ఏదైనా వర్డ్ మనకు అర్థం కాలేదు, సో దాన్ని ఏం చేస్తామంటే దాని రన్ మనకు జనరల్గా రైట్ క్లిక్ చేస్తే మనకు సినోనిమ్స్ ఉంటాయండి, మీనింగ్స్ ఉంటాయి. సో ఆ మీనింగ్స్ని మనము ఓకే దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, ఈ సెంటెన్స్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో మనకు తెలిసే ఉంటుంది కానీ మనం వాడమే, మనం వాడకుండా ఉండకపోవడం మనకు అందులో ఇది కొత్తగా ఉంది వర్డ్ అనిపిస్తుంది. కానీ మనం దాన్ని అర్థం చేసుకుంటాక డెఫినెట్గా మనము దాన్ని ఒక డిఫరెంట్ వేగా ఎలా రాయొచ్చు అనే దాని మీద బాగా చూసేవాళ్ళం అనమాట. ఇంకోటి దీంతో పాటు మనము రెగ్యులర్గా ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఏదైనా రాస్తూ ఉండాలన్నమాట. పర్టికులర్ ఏదైనా ఒక 2 lines 3 lines రాయండి, అందులో మనకి ఏమైనా మిస్టేక్స్ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడైతే మనకి ఈ చాట్ జీపీటీలో ఇంకా వర్డ్లో కూడా మనకి గ్రామర్ చెక్ అవన్నీ వచ్చాయి కాబట్టి దాంట్లో మనం ఆ వర్డ్ రాస్తే కనుక అందులో మనం ఎక్కడైనా మిస్టేక్స్ అయితే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆటో కరెక్ట్ ఆప్షన్ కానీ రెక్టిఫై చేసుకోవచ్చు. స్పెల్లింగ్ చెక్ కానీ, గ్రామర్ చెక్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే మనం డెఫినెట్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి మన రైటింగ్ స్కిల్స్. ఓకే. అండ్ యాడింగ్ టు దట్, సో అర్థమైంది కదా, లైక్ మీకు రైటింగ్ స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఏదో ఒక టాపిక్ తీసుకోండి, రాసుకోండి, దాన్ని 2 variantsలో రాయండి. ఎలాగంటే యాక్టివ్ వాయిస్ ఒకటి, ప్యాసివ్ వాయిస్ ఒకటి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే మీరు చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు, ఒకరి దగ్గర నుంచి వినాలనుకుంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు. సో ఈ 2 variantsలో రాసుకుంటే కనుక మీరు మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో 1 tip అనమాట, యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తుంటాం కదా జాబ్స్కి. ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఎంత టెక్నికల్ అయినా సరే, ఎంత లైక్ ఓన్లీ కమ్యూనికేషన్ జాబ్స్ అయినా సరే, మనకు ఒక టెస్ట్ పెడతారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మనకు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటారు, రోబోతో ఇంటరాక్ట్ అవ్వమంటారు, అది చెప్పింది మనం విని మళ్ళీ రిపీట్ చేయాలి. కొన్ని అంటే అది ఒక క్వశ్చన్స్ అడుగుతుంటే మనం రెస్పాండ్ అవ్వాలి. సో ఇలాంటి టెస్ట్ ఉంటాయి. సో ఇవి డిఫికల్ట్ టెస్ట్, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను చేసిన దాంట్లో నేను ఒకసారి ఫేస్ చేశానండి. సో అందులో ఏంటంటే మనం మాట్లాడింది మీరు అన్నట్టు రోబో మాట్లాడుతుంది, దాన్ని మళ్ళీ రిపీట్ చేయమని చెప్తారనమాట. సో మనం రిపీట్ చేయడంలో ఏంటంటే మనము డెఫినెట్గా మనం అమెరికన్ యాక్సెంట్ కానీ బ్రిటిష్ యాక్సెంట్ కానీ మాట్లాడడం మనకు కష్టంగా ఉంటుంది. యాజ్ ఇండియన్స్ మనము ఓన్లీ నార్మల్ ఇంగ్లీషే మాట్లాడతాం, కానీ ఆ ఇంగ్లీష్ అనేది అందరికీ అర్థమవుతుంది వరల్డ్లో ఎక్కడైనా సరే. సో నేను కూడా ఏంటంటే నార్మల్గా మాట్లాడాను, అది స్పష్టంగా మాట్లాడాలన్నమాట. సో అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలి, మనం మాట్లాడింది వాళ్ళు మనం కమ్యూనికేట్ చేయగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా అది అనేది నేను రౌండ్ అనేది క్లియర్ చేయగలిగాను అప్పట్లో. సో ఈవెన్ ఇప్పుడైతే కొత్త యాప్స్ కూడా వచ్చాయి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఆన్లైన్లో. సో మీరు వెంటనే మనం మాట్లాడింది మళ్ళీ అది మనం వెంటనే వినొచ్చు. మనం దానికి కూడా స్కోర్ కూడా ఇస్తుంది, అది అలాంటి టైప్ ఆఫ్ యాప్స్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు అటువంటి యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు మీ కమ్యూనికేషన్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకు బ్రిటిష్ యాక్సెంట్ కావాలంటే బ్రిటిష్ యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్ కావాలంటే అమెరికన్ యాక్సెంట్, ఆ టైప్ ఆఫ్ యాప్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. గుడ్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడతో మనం ఆ కెరియర్ అనే సెగ్మెంట్ని కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది, అంటే ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ లైక్ వ్యూవర్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యే సెగ్మెంట్. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ని లేదంటే మీ నాలెడ్జ్ని ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉండే సెగ్మెంట్ అనమాట. లైక్ టిప్స్ కానీ సజెషన్స్ కానీ. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ అలాగే చాలా మందికి యూజ్ అయ్యే క్వశ్చన్. ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు కదా. అవునండి. సో ఒక్కొక్కరికి జాబ్ సెర్చ్ అనేది ఒక డిఫరెంట్ వేరియంట్ ఉంటుంది. కొన్ని సినారియోలో ఇద్దరికి సేమ్ ఉంటుంది. సో మీరు ఏదైనా చిన్న ఒక సజెషన్స్ కానీ, టిప్స్ కానీ, లేదంటే ఒక ప్రాపర్ వేస్ కానీ వాళ్ళకి. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ అంటున్నారు కాబట్టి, సో నార్మల్గా ఫ్రెషర్స్ ఏంటంటే మనము ఒకటి ఏదైనా మీరు కాలేజ్ లెవెల్ నుంచి నేర్చుకోండి. ఏదన్నా ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉంటారు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఏంటి, కరెంట్ మార్కెట్ మనకి ఏది మార్కెట్లో నడుస్తుంది,
సో దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు ఒకటి ఏంటంటే మరి 10 టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకటో రెండో ఏదో ఒకటి 2 టూల్స్ నేర్చుకోండి, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే. మీరు ఇంకా అందులో నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే, ఏ టైప్ ఆఫ్ టాస్క్ ఇచ్చినా సరే మీరు చేయగలగాలి అన్నమాట. సో అట్లీస్ట్ మీరు అటెంప్ట్ అయినా చేయగలగాలి. సో అటువంటి ఏదైనా ఒక 2 టూల్స్ నేర్చుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఫ్రెషర్స్కి మనము ఎంఎన్సీలోనే జాబ్ కావాలని ఏం లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎంఎన్సీకి వెళ్ళకండి. ఇనిషియల్గా మీరు ఎంఎన్సీకి వెళ్తే ఏంటంటే వాళ్ళు మీకు సరే ఫైన్ మంచిదే, కానీ మీకు లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది, లిమిటెడ్ టాస్క్లే ఉంటాయి. మీరు అదే ఒకవేళ ఫ్రెషర్గా మీరు ఏదైనా చిన్న కంపెనీ కానీ మిడ్ లెవెల్ కానీ కంపెనీ కానీ వెళ్ళాలనుకోండి, మీకు అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారీస్ చూడగలుగుతారు మీరు. మీకు కానీ ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట వర్క్ చేయడానికి, ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్స్ మీరు చూడొచ్చు అనమాట. ఓకే. సో డిఫరెంట్గా మీరు ఒకవేళ నా సజెషన్ ఫ్రెషర్స్కి మీరు ఎంఎన్సీ వస్తే వెల్ అండ్ గుడ్, కానీ మ్యాక్సిమం మీరు ఏదైనా చిన్న కంపెనీకి కానీ స్టార్టప్లకు కానీ లేకుంటే మిడ్ లెవెల్ కంపెనీకి కానీ వెళ్ళండి. మీకు ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ లెర్నింగ్ అనేది స్కోప్ ఉంటుంది. ఓకే. సో ఇనిషియల్గా మనము ఫస్ట్ 5 years మన లెర్నింగ్ స్కోప్ ఏంటి, మన ఫస్ట్ 5 yearsలో ఎంత నేర్చుకోవాలని అంత నేర్చుకోవాల్సిందే. డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియో, డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ మీద వర్క్ చేయడము, ఇవి నేర్చుకుంటే మనకు ఇంకా ఫ్యూచర్లో మనం ఎంఎన్సీకి వెళ్తే చాలా బాగుంటుంది. అప్పుడు మనం దాని తగ్గట్టు మనకు మంచి పే ఉంటుంది, దాంతోపాటు మనకి ఒక రోల్ కూడా మంచి రోల్ వస్తుందండి. ఓకే. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు మినిమం ఒక 5 years అలా వర్క్ చేయండి ఏదైనా కంపెనీలో. ఏదైనా కంపెనీలో వర్క్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేటప్పుడు వాళ్ళకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారీస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఆల్వేస్ మీరు ఎటువంటి అంటే అడ్వాన్స్డ్ లెవెల్ టెక్నిక్స్ కానీ లేకపోతే లేటెస్ట్ అప్డేట్స్ కానీ సో ఇలాంటి మీద ఫోకస్ పెట్టమని చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మనం ఏంటంటే మనకు దీంతో పాటు మనం ఒక టీమ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కానీ సో అడిషనల్ స్కిల్స్ అంటే మనం రెగ్యులర్ వర్క్స్ సర్టిఫికేషన్స్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఓకే. సో ఎక్స్పీరియన్స్ కంటే ఓకే వాళ్ళకి నౌకరీలు ఇవన్నీ తెలుసు, అంటే లైక్ లింక్డ్ఇన్ ఆబ్వియస్గా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సే ఉంటుంది. సో ఫ్రెషర్స్కి అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు కూడా చూస్తుంటే ఒక వాకిన్లో 100 జాబులు ఉంటుంటే దానికి 1000 మంది వెళ్తున్నారు. అవునండి. లైక్ గవర్నమెంట్ జాబ్ లాగా. అవునండి. సో వాళ్ళకి ఏమైనా కొంచెం ఒక వేస్ అనేది చెప్తారు, అంటే ఎలా వెళ్తే కొంచెం ఈజీగా రావచ్చు. సో బేసికలీ ఫ్రెషర్స్ ఏంటంటే అది నేను చెప్పినట్టు మీరు ఏదైనా 1 or 2 నేర్చుకోండి. సో దానిలో పాసిబిలిటీ అయితే కనుక అట్లీస్ట్ బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ చేయండి. ఓకే. సో బేసిక్ లెవెల్ సర్టిఫికేషన్ చేయడం వల్ల ఏమైతే మీకు ఆ టూల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్లస్ దాంతోపాటు మీరు ఒకవేళ మీరు ఈక్వల్గా అట్లీస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎలా వర్క్ చేస్తాడో ఆ లెవెల్లో మీరు కూడా వర్క్ చేయొచ్చు అనమాట. సో మీరు అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఫైన్ ఇప్పుడు ఇద్దరు వెళ్ళారనుకోండి ఇంటర్వ్యూకి, ఒక అతను సర్టిఫికేషన్ విత్ సర్టిఫికేషన్ వెళ్ళినప్పుడు తను ఏం చేస్తారంటే ఒక సర్టిఫైడ్ కాబట్టి మీకు కొంచెం అంటే ఈ టూల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు సర్టిఫికేషన్ చేస్తారు. సో చేశారు కాబట్టి మీకు కొద్దిగా ఒక 2 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగి మీకు డెఫినెట్గా గెటిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం చదువుకున్నప్పుడు అయితే మనకి ఇంత గైడెన్స్ ఎక్కడ లేదు. సో వన్స్ బయటకు వచ్చిన తర్వాత మనం ఇలా అమీర్పేట లేదంటే ఇంకా ఎక్కడనో లైక్ ఇన్స్టిట్యూట్లు తిరిగి వాళ్ళు ఏదో 10 కోర్సులు చెప్పి మనం చేస్తే తప్ప మనకేం తెలియలేదు. బట్ ఇప్పుడైతే చాలా ఎక్స్పోజ్ అయిపోయింది అంతని, మార్కెట్ అదంతని ప్రతి ఒక్కటి మనకి ప్రతిదీ తెలిసిపోతుంది లైక్ జాబ్ సంబంధించింది. సో మనం చదువుతున్నప్పుడే లైక్ ఒక బీటెక్ 3rd year వరకు ఎంజాయ్ చేయండి. 4th year వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ మీకు స్ట్రగుల్ అవ్వాల్సిన ఫేజ్ వచ్చేస్తుంది. అది హ్యాపీ స్ట్రగుల్ ఉంటుంది, సాడ్ స్ట్రగుల్ ఉంటుంది. జాబ్ రాని వరకు సాడ్ స్ట్రగుల్, జాబ్ వచ్చినప్పటికి హ్యాపీ స్ట్రగుల్. సో బీటెక్ 4th yearకి వచ్చినప్పటికీ మీ చదువుతో పాటు ఏదో ఒకటి అసలు బయట మార్కెటే ఉంది, జాబ్ మార్కెట్, ఎందులోకి ఏ డొమైన్లోకి వెళ్తే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ అలాగే సాఫ్ట్వేర్ బాగుందా లేదంటే మీరు చదువుతున్న కోర్ బాగుందా. సో దీని మీద కొంచెం రీసెర్చ్ చేసుకొని బయటికి వెళ్తే మీకు అందరికన్నా కొంచెం ఎర్లీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సల్టెన్సీస్. ఇప్పుడు బయట మనకి చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో నేను కూడా చాలా సినారియోస్ చూశాను, లైక్ మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళడం. ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా స్టార్టింగ్ అడ్మిషన్ ఫీ లేదంటే లైక్ జాయినింగ్ ఫీ అని చెప్పి ఒకటి 2000 లేదంటే 3000 అన్నీ కట్టించుకొని లాస్ట్కి చిన్న జాబ్స్, అంటే జాబ్లో చిన్నది పెద్దని పక్కన పెడితే ప్యాకేజ్ వైజ్గా లైక్ 8000 వాళ్ళు తెచ్చే పెద్ద గొప్ప జాబ్లు ఏం కాదు, లైక్ 8000 9000 జాబ్స్ తీసుకొస్తారు. ఆ తెచ్చే 8000 9000 జాబ్స్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఎంత కమిషన్ తీసుకుంటారు. సో మీ దృష్టిలో లైక్ కన్సల్టెన్సీస్ అప్రోచ్ అవ్వడం బెటరా లేదంటే సొంతంగా ఏదైనా నేర్చుకుని ఇలా వెళ్ళడం బెటరా అని? సో నేనంటే ఫస్ట్ మీరు చేస్తే మీరు ఓన్గా ట్రై చేయండి. సో బేసికలీ మీకు ఒక స్కిల్ ఉంటే కన్సల్టెన్సీ అయినా సరే ఎవరైనా సరే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుందండి. అదైతే దాంట్లో డెఫినెట్గా మీకు వస్తుంది. సో ప్లస్ పాయింట్ అంటే మీరు ఫస్ట్ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, ఫైన్ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళినా పర్లేదు. వాళ్ళు ఒకటి చూపిస్తున్నారు కనుక ఫస్ట్ మీరు మీ స్కిల్స్ తగ్గట్టు జాబ్ సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు సపోజ్ నార్మల్గా మీరు జాబ్లో జాయిన్ అనుకోండి, మీ స్కిల్కి తగ్గట్టు జాబ్ లేదు, అది మీరు నార్మల్గా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు అది అక్కడికి వెళ్ళా కానీ మీరు ఇనిషియల్గా 1 year ఖచ్చితంగా చేయాల్సిందే, 1 or 2 years చేయాల్సిందే, మీకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీరు మీకు ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ స్కిల్ మీద ట్రై చేయండి ఫస్ట్ ఇనిషియల్గా. ఓకే. సో ఈవెన్ అప్పుడు రాకపోతే మీరు తర్వాత సెకండరీ కానీ ఇనిషియల్గా అయితే మీరు ట్రై చేయండి మీ సెల్ఫ్గా, ఆ తర్వాతనే కన్సల్టెన్సీకి వాటికి వెళ్ళండి. ఓకే, సో గుడ్. యా, దట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్ టు ఆల్ ద పీపుల్. సో యా, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు, సో కొంచెం ఒకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే ఇది అంతా టిప్స్ అండ్ సజెషన్స్. సో ఎవరైతే పీపుల్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సమ్వన్, అంటే జాబ్ కావాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు, లేదంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు. సో డిపెండెన్సీ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఏం ముందుకు వెళ్ళలేరు. సో ఈ సినారియో నుంచి అసలు ఎలా బయటికి రావాలి అని. ఓకే, ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ మీరు డిసైడ్ అయిపోండి. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక టూల్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏదైనా ఒక అప్లికేషన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో దానికి చేస్తే మీరు ప్రతి ఒక్క టూల్కి నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. మీరు ఆ డాక్యుమెంటేషన్ రీడ్ చేయండి. అది ఇనిషియల్గా బోరింగ్గా ఉండొచ్చు, కాకపోతే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. అక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట మనకి. సో మనం ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే కనుక ఈవెన్ మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు ఇనిషియల్గా అర్థం అవ్వట్లేదేమో, సరే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏదైనా దానికి సంబంధించిన వీడియోస్ ఏదో ఒకటి సెర్చ్ చేయండి. కానీ ఏంటంటే మీరు ఆ డాక్యుమెంటేషన్ త్రూ మీరు సెల్ఫ్ స్టడీ చేశారనుకోండి, మీరు ఒక్కసారి సెల్ఫ్ స్టడీ చేశారనుకోండి, ఆ టూల్ ఇంకా ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే మీరు మీ ఓన్గా చదువుతున్నారు కాబట్టి. మీరు ఇంకా వేరే వాళ్ళు చెప్పింది వినొచ్చు, పర్లేదు, వినడం తప్పలేదు. కానీ ఏంటంటే మీరు ఒక్కోసారి చదివారు అనుకోండి, మీరు ఇంకా మెమరీస్ అయిపోతుంది మీకు. అందులో ఎటువంటి టైప్ ఆఫ్ టాస్క్లు కానీ కానీ మీరు ఈజీగా హ్యాపీగా చేయొచ్చు అనమాట. సో మరి మనం బయట ఎక్కడైనా చూసినా కానీ మన యూట్యూబ్లో చూసినా కానీ మనకు లిమిటెడ్గా చెప్తారు అనమాట. అంటే ఈ టాపిక్ ఇది అని చెప్తారు అంతేగాని అందులో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళారనమాట. సో మనకు ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఇలాంటివి మనం చేస్తున్నాం అనుకోండి, మనం డెఫినెట్గా ఏదైనా సరే మన ఓన్గా చదివితే ఒక్కసారి చదివితే చాలండి, దాన్ని మనం ఎప్పుడైనా యూజ్ అవుతాం, మనకి ఎప్పుడైనా లైఫ్ లాంగ్ మనకి ఇక యూజ్ అవుతుంది అండి. ఒకవేళ మీరు జస్ట్ మీరు చెప్పినట్టు బయట ఎక్కడైనా యూట్యూబ్లో నేర్చుకున్నా సరే, లేదా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా సరే, మనం కూడా కొంచెం నేర్చుకోవాలండి. సెల్ఫ్ స్టడీ అనేది చేసుకుంటే, అంటే డాక్యుమెంట్స్ అనేది రిఫర్ చేసుకుంటే వాళ్ళ చెప్పని కూడా కవర్ అవుతాయి. సో యా, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. యా, అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ ఆల్రెడీ కవర్ చేస్తారు, మీరు ఏం చెప్తారు అనేది క్వశ్చన్ రాసుకున్నాను అది కూడా. అండ్ ఇంకోటి యా, ద మెయిన్ థింగ్ ప్రతి ఒక్కరికి ఉండేది, నాకు కూడా ఉంది, బట్ ఐ రియలైజ్డ్ వాట్ ఈజ్ అనేది. అండ్ మీకు కూడా అలాగే అందరికీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఒక జాబ్ కోసం ఒకరిని అప్రోచ్ అయినా, లేదంటే మనం ఎక్కడైనా ఒక యాడ్ చూసినా, ఒక జాబ్ అంటే ఇది అదొక వరల్డ్ అనేది చూపిస్తారు మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ చూసుకుంటే మనకు ఇప్పుడు సినిమాస్లో చూపించే వరల్డ్ అంతా వేరు, పార్టీస్, పబ్స్, అవన్నీ. అండ్ ఇంకోటి నేను కూడా మా వాళ్ళని కొంచెం చూశాను, పాట్లాక్స్ ఉంటాయి, టీమ్ లంచ్ ఉంటుంది, వాళ్ళు కూడా పబ్స్కి వెళ్తారు, పార్టీస్కి వెళ్తారు. అండ్ ఇంకోటి కొంచెం ఇంగ్లీష్గా పాస్ట్లో మాట్లాడతారు, గర్ల్స్ ఉంటారు, సో చిల్ అవుట్ అవుతారు, ఇవన్నీ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ కదా ఇవన్నీ జనరల్గా ఉంటాయి. సో వాట్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే ఉంటాయి, వాట్ ఈజ్ రియాలిటీ అనేది, అంటే మనకు అసలు రియాలిటీ జాబ్లో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అనేది. సో బేసికల్లీ అంటే ఫైన్, ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేయలేదు, తప్పలేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే రియాలిటీగా మనం ఏంటి అక్కడ వెళ్ళేది మనం వర్క్ చేయడానికి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం వర్క్ చేయడానికి. మీరు సరే పార్టీస్ అవన్నీ సెకండరీ, కానీ మనం ఏంటంటే అక్కడ వెళ్ళాలి, మనం డే టు డే రొటీన్ వర్క్ ఉంటుంది ఖచ్చితంగా. మనకు టాస్క్లు ఉంటాయి, టికెట్స్ ఉంటాయి, అవన్నీ క్లోజ్ చేయడము ఎప్పుడో ఒకసారి ఇలాంటి పార్టీలు వాటికి ఉంటుంది. కానీ రెగ్యులర్గా మాత్రం ఈ పార్టీలు అలాంటివి ఏమి ఉండవు. మన డబ్బులు మనం యూజ్ చేసుకోవాలి, మన పార్టీ చేసుకోవడమే తప్ప మనకు డబ్బులు వేస్ట్. కాకపోతే అంటే మనం ఏంటంటే ఇక ఎప్పుడో కంపెనీ నుంచి స్పాన్సర్ చేస్తూ ఉంటారు, బట్ అయినా రెగ్యులర్గా అయితే వర్క్ ఉంటుందండి. అంత మనకు సినిమాలో చూపినట్టు అలా ఉండదు, కానీ నార్మల్గా అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళొచ్చు అంతేగాని. కానీ రెగ్యులర్గా అయితే మన రెగ్యులర్గా రొటీన్ మనకు రొటీన్ టాస్క్లు వాటి వర్క్ ఉంటుంది. సో వర్క్ వెళ్ళడం, మనం వర్క్ చేయడం, రావడం యాజ్ యూజువల్గా ఉంటుంది. సో అంతేగాని సినిమాలో చూపించినంత ఫ్యాన్సీగా అయితే వర్క్ లైఫ్ ఉంటుంది. వర్క్ లైఫ్ అంటే ఇంకా అది మన ఇష్టం అండి, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి అంతే. మనం వెళ్ళాలి, మన డబ్బు పెట్టి, మన ప్రైవేట్ కదా, మన ప్రైవేట్గా వెళ్ళడం అంతే, మన డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం అంతే. ఓకే, సో యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్. సో యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ గైడెన్స్ టు ద పీపుల్. సో ఇది చాలా మందికి చాలా యూజ్ అవుతుంది. ఆబ్వియస్గా మనం డిస్కస్ చేసుకుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కూడా. ఎందుకంటే
చాలా మందికి ఉంటుంది ఫీలింగ్, అంటే నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, లేదంటే నాకు ఇంగ్లీష్ మెయిన్ ఇంగ్లీష్ అండి. అవును, మెయిన్ ఇంగ్లీష్. సో నాకు ఇంగ్లీష్ రాదు, నేను అది చేయలేను, లేదంటే ఎవరైనా ఒకరు ఇంగ్లీష్లో కొంచెం గట్టిగా మాట్లాడితే కథం, ఆడు కరెక్ట్ మాట్లాడారా రాంగ్ మాట్లాడారా లేదని తిట్టాడా పొగిడాడా అని పక్కన పెడితే ఆడు ఇంగ్లీష్లో మాట్లాడి కథ ఇంకా మనకి నోరు ఆఫ్ అయిపోతుంది. సో అది పేరెంట్స్ కూడా ఏంటంటే ఆబ్వియస్గా వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది, నా కొడుకు ఇలా కొంచెం ఇంతలా చదివిద్దాం అనుకున్నాను కానీ బట్ తెలుగు మీడియం వేయాల్సి వచ్చింది అది అని. బట్ ఫైనల్గా అయితే ఎవరి కష్టం వాళ్ళది. ఏం కాదండి, మనం ఒకటి మనము తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పక్కన పెడితే మనం రెగ్యులర్గా మనము రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. ఓకే, సో చూసారు కదా, సో ఇదనమాట కంక్లూజన్ అనేది. సో ప్రతి ఒక్కరు ఎవరికాళ్ళు కొంచెం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోండి, అది ఏ పని అయినా సరే, టెక్నికల్ కావచ్చు లేదంటే నాన్ టెక్నికల్ కావచ్చు, ఏదైనా సరే మనకంటూ ఒక స్కిల్ ఉంటే మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే వీ కెన్ సక్సెస్ ఇన్ అవర్ కెరియర్. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి మెయిన్ ఫోకస్ దీని గురించే, ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో లేదంటే ఆల్రెడీ ఒక జాబ్ చేస్తూ నెక్స్ట్ డొమైన్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో బట్ ఎలా అవ్వాలో తెలియట్లేదో, లేదంటే వాళ్ళు చదువుకుంటున్నారు బట్ వాళ్ళకి ఏ జాబ్కి వెళ్ళాలో తెలియదు, ఏ జాబ్ వాళ్ళకి సూట్ అవుతుందో తెలియదు. సో ఇవన్నిటికీ మనకి వీడియోస్ ఉంటాయి ఇందులోని. సో ప్రతి డొమైన్ గురించి ప్రతి టెక్నికాలిటీ గురించి ఉంటుంది. మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి మనకు డిగ్రీ అయిన తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అయితే వాళ్ళు ఈ కోర్స్ చేయి ఆ కోర్స్ చేయి అని చెప్పి మన టైం మన మనీని వేస్ట్ చేస్తారు. సో మన మీదే స్టాండ్ అవుదాం, అన్నీ ముందే తెలుసుకుందాం, అన్నీ ముందే నేర్చుకుందాం. విల్ గెట్ ద గుడ్ కెరియర్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.